వెల్కమ్ టు సుజాతాస్ వంటగది. ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు కందిపప్పు తీసుకొని వేయించుకోవాలి. క్లీన్గా వాష్ చేసుకొని 10 మినిట్స్ నానబెట్టాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు సోక్ చేసుకోవాలి. కందిపప్పును కుక్కర్లో తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని సరిపడినంత నీళ్ళు వేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ కారం, కొంచెం ధనియా పొడి, సరిపడినంత సాల్టు, 2 కప్పుల నీళ్లు, 1 కప్పు చింతపండు రసం యాడ్ చేయాలి. కొత్తిమీర, కరివేపాకు, కావలసిన వెజిటబుల్స్ అన్నీ ఆనియన్, టమాటో, బెండకాయలు, ములక్కాయలు, దోసకాయ అన్నీ యాడ్ చేయాలి. మళ్ళీ 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ప్రెషర్ దిగిన తర్వాత మళ్ళీ బాయిల్ చేయాలి. మరుగుతున్న పప్పుచారులో 1 ఇంచు అల్లం బాగా క్రష్ చేసుకుని యాడ్ చేయాలి. ఇప్పుడు తిరగమూతకి ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు, జీరా, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు బాగా వేయించుకొని కొంచెం కారం పొడి వేసి పప్పుచారులో యాడ్ చేయాలి. పప్పుచారు రెడీ అయింది.